నీ మనస్సాక్షికి కరెక్ట్ అనిపిస్తుందో ఒకసారి నిన్ను నువ్వు ఆలోచించుకో. ఇలాగ పంపుతున్నట్టు ప్రతి సేవకుడు కూడా ఆలోచించుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఒక్కొక్క సేవకుడు మా చర్చికి రండి, మీరందరూ మా చర్చికి రండి అని అనే మెసేజ్ నీ చర్చికి వచ్చేటువంటి విశ్వాసులకి ఆ మెసేజ్ ను పంపించు. కొత్త వాళ్ళు తీసుకురమ్మను, కొత్త వాళ్ళకి సువార్తను ప్రకటించు, ఈ సమాచారాన్ని అందించు. పాపముల నుంచి వాళ్ళని పరలోక మార్గంలోకి నడిపించు. అది చెప్పమని చెప్పారు యేసు ప్రభువారు. లోకానికి వెళ్ళమంటే నువ్వు ఒక్క చోట తిష్ట వేసుకుని కూర్చుని ఇక్కడికే రండని వేరే చర్చిలకి వెళ్ళేటటువంటి వాళ్ళని, వేరే సంఘస్థుల్ని నీ డిజిటల్ మెసేజ్లతో ఆకర్షించి అందరినీ ఆత్మీయంగా చెడగొట్టడము దాని యొక్క కుయుక్తి. బోధిస్తున్నటువంటి సంఘ సేవకులకి ఆ మెసేజ్ని పంపించడము ఎంతవరకు నీ దృష్టికి న్యాయం అనిపిస్తుందో నీవు ఆలోచించుకోవాల్సిందిగా. సర్వ సృష్టి దేవుని మూలంగా కలిగిందని యేసు క్రీస్తు వారు ఈ లోకానికి కన్యక గర్భంలో వచ్చారని 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి పాపంలో ఉన్న వారిని రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి సర్వమానవాళ్ళ కోసము తన శరీరాన్ని తన ప్రాణాన్ని దానముగా ఇచ్చి పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో కాచి ఆయన ప్రాణాన్ని విడిచి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద సంచరించి సజీవుడని కనుపరుచుకుని పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడని, ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడని సర్వలోకానికి సవినయంగా నువ్వు మనవి చేయి. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడు శిక్షించబడతాడు అని యేసు ప్రభు వారు చెప్తే ఆదివారం మీ అందరూ కూడా దేవుని సన్నిధికి రండి అని పెడితే అది ఎవరు చూస్తున్నారు? సేవకులు మాత్రమే చూస్తున్నారు, సమాజంలోనికి వెళ్ళట్లేదు. ఎవరికి దేవుని సమాచారం అందించుతున్నావో ఒక్కసారి గమనించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను.